తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. Welcome to Healthy Conversation with iDream. Na peru Lumbini. Today we have surgical gastroenterologist Dr. Sriman Narayan Garu from Yashoda Hospitals. Gut గురించి, gut related health issues గురించి let's talk to him. Hello sir. హలో సార్, ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయన్న కంప్లైంట్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్జరీ ఏ టైంలో చేయాలని మీరు ఎలా డిసైడ్ చేస్తారు? జనరల్గా అండి, సపోజ్ ఇప్పుడు నేను ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఎవరైనా అల్ట్రాసౌండ్ రిపోర్ట్తో నా దగ్గరికి వచ్చాడు అనుకో, ఫస్ట్ అడిగే క్వశ్చన్ అంటే, మీరు ఎందుకు అల్ట్రాసౌండ్ చేయించుకున్నారు? లేదు సార్, నాకు రైట్ సైడ్ స్టమక్లో పెయిన్ వస్తుంది, రిబ్స్ కింద అన్నం తిన్న తర్వాత పెయిన్ వస్తుంది, కొంచెం అప్పుడప్పుడు బ్యాక్ కూడా వెళ్తుంది అన్నారు అనుకోండి. ఆ కంప్లైంట్ గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల వచ్చింది. సో నేను సర్జరీ చేస్తే నీ కంప్లైంట్ తీరిపోతుంది. ఓకే, సో క్లియర్, కంప్లైంట్ వచ్చింది, స్కాన్లో అల్ట్రాసౌండ్లో నాకు స్టోన్స్ కనిపించే గాల్ బ్లాడర్లో, నేను అడిగిన క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ అంతా గాల్ బ్లాడర్ స్టోన్స్ లాగే ఉంది, నేను సర్జరీ చేశాను, అయిపోయింది. పేషెంట్ ఆల్సో కన్విన్స్డ్. ఓకే, కొంతమంది చాలా ఇప్పుడు జనరల్ హెల్త్ చెకప్స్ కామన్ అయిపోయాయి కదా మేడం. సో కొంతమంది ఏంటంటే జనరల్ హెల్త్ చెకప్లో స్టోన్స్ వస్తాయి, వాళ్ళేంటి కంప్లైంట్ ఏమి ఉండదు. ఓకే, కానీ సర్జరీ అంటే అనగానే అతను ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి, అది కంప్లైంట్ ఏం లేకుండా సర్జరీ ఏంటండి అంటారు. జనరల్గా ఇప్పుడున్న కమర్షియల్ దాంట్లో ఏంటంటే మనం కావాలని సర్జరీస్ చేస్తున్నామన్న ఉద్దేశం ఉంటుంది. బట్ ప్రూవెన్ నాలెడ్జ్ ఏంటంటే, జనరల్గా గాల్ బ్లాడర్లో కనుక చిన్న చిన్న స్టోన్స్ వస్తే కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఓకే, ఏ కాంప్లికేషన్స్ అంటే గాల్ బ్లాడర్ కాంప్లికేషన్స్ కాదు, లివర్ కాంప్లికేషన్, ప్యాంక్రియాటిక్ కాంప్లికేషన్స్ అనమాట. డయాబెటీస్ పేషెంట్స్లో ఏంటి అంటే, ఈ కాంప్లికేషన్స్ వస్తున్నప్పుడు మనకు కొన్ని సిమ్టమ్స్ వస్తాయి, అవి డయాబెటిక్ పేషెంట్స్కి తెలియదు. సో డయాబెటిక్ పేషెంట్స్కి మనం కంప్లైంట్ ఉన్నా లేకపోయినా సర్జరీ చేయాలి. చిన్న చిన్న స్టోన్స్ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా సర్జరీ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇప్పుడు సపోజ్ గాల్ బ్లాడర్ సర్జరీ ఉందనుకోండి, ఇట్స్ అరౌండ్ 15 to 20 minutes వాళ్ళ బ్లాడర్ సర్జరీ కంప్లీట్ అయిపోతుంది. అట్లా కాకుండా గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్కి మనం మినిమం 3 సర్జరీస్ చేయాల్సి వస్తుంది. అంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో అందుకని రిస్క్ తీసుకోము యాక్చువల్లీ. అలా కాకుండా పెద్ద స్టోన్స్ ఉన్నాయనుకోండి మేడం, పెద్ద సైజ్ అంటే 1 to 2 centimeters లాగా ఉందనుకోండి, వాళ్ళకి జనరల్గా గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. సో వాళ్ళకి మేమేం చెప్తామంటే, నీకు కంఫర్టబుల్ టైం తీసుకొని వచ్చి చేయించుకొని. సో సర్జరీ చేయడం అనేది గాల్ బ్లాడర్లో కామన్. ఎలాగో చేయాలి కాబట్టి మీరు కంఫర్టబుల్ టైం తీసుకొని చేసుకోండి. చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయైతే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, పెద్ద స్టోన్స్ ఉన్నాయంటే కంఫర్టబుల్ టైం తీసుకోవడం, చేయించుకోవడం. సో సర్జరీ చేయడం అనేది గాల్ బ్లాడర్ స్టోన్స్లో కామన్, మీకు సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా. సిమ్టమ్స్ ఉంటే ఈ రోజు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, సిమ్టమ్స్ లేకపోతే ఫ్యూచర్ కాంప్లికేషన్స్ తగ్గుతాయి. ఓకే, సో వాళ్ళ సిమ్టమ్స్ ని బట్టి అండ్ ఏ స్టేజ్ లో ఉన్నారో దాన్ని బట్టి సర్జరీ చేయాలా లేదా డిసైడ్ అవుతుంది. రైట్. అండ్ ఆల్సో ఎక్కువగా ఓపెన్ సర్జరీ చేస్తారా సార్, లేదంటే ఈ మధ్య ఎక్కువగా లాప్రోస్కోపిక్ కూడా అంటున్నారు కదా, సో అలా ఏమైనా చేస్తారు? జనరల్ గా ఓపెన్ సర్జరీ అనేది 15 years బ్యాకే స్టాప్ చేస్తారు. ఇప్పుడు అంతా లాప్రోస్కోపీ ఆర్ రోబోటిక్ సర్జరీస్. లాప్రోస్కోపీ, రోబోటిక్ సర్జరీస్ ఏంటంటే మనకి ఇన్సిషన్స్ చాలా చిన్నగా ఉంటాయి, లైక్ హోల్స్ అనమాట, ఆల్మోస్ట్ లైక్ మన పెన్ సైజ్ హోల్స్ ఉంటాయి. సో సర్జరీ అయిపోయిన నెక్స్ట్ రోజు మార్నింగ్ పేషెంట్ వెళ్ళిపోవచ్చు, ఇన్ఫెక్షన్స్ ఉండదు, ఏమి ఉండదు, నథింగ్ అని. ఆల్మోస్ట్ లైక్ పేషెంట్ 1-2 days తర్వాత తన వర్క్ కూడా చేసుకోవచ్చు. సో దెర్ ఈస్ నో ఓపెన్ సర్జరీస్. ఓపెన్ ఎప్పుడు చేస్తామంటే లోపల బాగా ఇన్ఫెక్షన్స్ ఉండి ఫుల్గా అతుక్కుపోయి నేను లాప్రోస్కోపీలో చేయలేకపోతున్నాను, సో ఐ హావ్ టు డూ డైరెక్ట్లీ ఓపెన్ అన్నప్పుడు మాత్రమే ఓపెన్ సర్జరీస్. ఒక పేషెంట్ ఎవరైనా లాప్రోస్కోపిక్ సర్జరీ చేసుకున్న పేషెంట్ ఓపెన్ చేశారు అంటే అర్థం లోపల డిఫికల్టీ అయినట్టు లెక్క అనమాట. సో ఇప్పుడు అంతా లాప్రోస్కోపీ, లేటెస్ట్ ఈజ్ రోబోటిక్ సర్జరీస్. కొంచెం ఇంకా పెయిన్ తగ్గుతుంది, ప్రిసిషన్ ఎక్కువ ఉంటుంది, కాంప్లికేషన్స్ ఇంకా తగ్గుతాయి, బ్లీడింగ్ ఉండదు, ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి, దట్ ఈస్ రోబోటిక్. బట్ రోబోటిక్ ఈజ్ లిటిల్ కాస్ట్లీ కాబట్టి అందరూ ఎఫర్ట్ చేయలేరు. సో లాప్రోస్కోపీ ఈజ్ 99.9% ఈజ్ ద బెస్ట్. ఇంకా బెస్ట్ కావాలంటే రోబోటిక్స్. ఓకే. అండ్ ఆఫ్టర్ సర్జరీ కాంప్లికేషన్స్ ఏముంటాయి? జనరల్గా అందరూ అడిగే క్వశ్చన్ మేడం, స్టోన్ కోసం గాల్ బ్లాడర్ తీసేస్తారా అంటారు. యాక్చువల్గా ఏంటంటే గాల్ బ్లాడర్ పని చేయకపోతేనే దాంట్లో స్టోన్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు నేను పని చేయకపోవడం అనేది వన్స్ ఫర్ ఆల్, అంటే ఒకసారి ఆపేసిందంటే ఇంకా ఆగిపోయినట్టే అనమాట. సో నేను స్టోన్ తీసారు అనుకుందాం సపోజ్, మళ్ళీ గాల్ బ్లాడర్లో స్టోన్ వచ్చేస్తుంది, ఎందుకంటే ఇట్స్ నాట్ వర్కింగ్ కాబట్టి. అది రిమూవ్ చేసిన తర్వాత లివర్కి సంబంధించిన డ్రైనేజ్ ట్యూబ్ ఉంటుంది, అంటే దాన్ని మనం బైల్ డక్ట్ అంటాం, దాని సైజు పెరిగి గాల్ బ్లాడర్ చేయాల్సిన పని ఆ ట్యూబ్ చేస్తుంది. రైట్. సో 1 month వరకు కొంచెం ఫ్రై ఐటమ్ తినొద్దని చెప్తాము. బట్ జనరల్గా వెరీ రేర్ మేడం, 1 lakhలో ఒకళ్ళు ఇద్దరు కొంచెం లూజ్ మోషన్స్ అని చెప్తారు, అప్పుడప్పుడు గ్యాస్ ప్రాబ్లమ్ అని చెప్తారు. బట్ జనరల్గా లూజ్ మోషన్స్, గ్యాస్ ప్రాబ్లం లేని వాళ్ళు నార్మల్ పర్సన్సే ఉండరు. సో ఆల్మోస్ట్ నో కాంప్లికేషన్స్ అనమాట. ఓకే.
అలాగే అపెండిసైటిస్ ఇష్యూతో వచ్చిన వాళ్ళకి సర్జరీ చేయొచ్చు అని ఏ టైంలో డిసైడ్ చేస్తారు? జనరల్గా అపెండిసైటిస్ అంటే 24 అవర్స్ పెయిన్ కింద మన చిన్నప్పుడు అనేది ఏంటంటే 24 గంటల కడుపులు నొప్పి అని చెప్తారు. అపెండిసైటిస్ ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే మీరు సర్జరీ కంపల్సరీగా చేయించుకోవాల్సింది. ఓకే. సో మనం లాప్రోస్కోపీలో చేస్తాము, అపెండిక్స్ రిమూవ్ చేసేస్తారు. 1 డే స్టే, మ్యాక్సిమం 1 డే స్టే ఉంటాము. సెకండ్ డే పేషెంట్ కంఫర్టబుల్గా ఉన్నారు, పెయిన్ తగ్గింది, నెక్స్ట్ ఏంటంటే ఫ్లాటస్ అంటే గ్యాస్ పాస్ చేశారు అంటే డిశ్చార్జ్ చేసేస్తాము. ఒక 1 వీక్ తర్వాత వచ్చి క్లిప్స్ లాగా అని కొన్నిసార్లు ఏంటంటే అబ్జార్బుల్ సూచర్సే ఉంటాయి, అవి రిమూవ్ చేసుకోవడానికి 1 వీక్ తర్వాత వస్తే సరిపోతుంది అనమాట. ఓకే. సో అపెండిసైటిస్కి అయితే క్వశ్చన్స్ లేవు, ఆన్సర్స్ లేవు మ్యామ్. అపెండిసైటిస్ వచ్చిందంటే పేషెంట్కి సర్జరీ చేయాలి. బట్ ఎంత ఎర్లీగా చేస్తామనేది ఇంపార్టెంట్. బట్ లెస్ దాన్ 3 days లోపల, ఇప్పుడు అంతా లెస్ దాన్ 3 days. ఒకప్పుడు ఏంటంటే 1 day లోపల చేయమనేవాళ్ళు. బట్ 1 day అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే ఈరోజు నాకు పెయిన్ వస్తుంది, ఈరోజు ఏం స్కాన్ చేయించుకుంటామని రేపు చేయిస్తాను, మళ్ళీ డాక్టర్ అవైలబిలిటీ ఉన్నారా లేదని చెప్పి ఎల్లుండి వస్తాడు పేషెంట్. ఒకసారి అదో కాదో అని చెప్పి డాక్టర్ దగ్గరికి రావడానికి టైం రావట్లేదు. సో 3 days పట్టేస్తుంది. ఇంతకుముందు అయితే 1 dayలో చేసేసేవాళ్ళం, ఇప్పుడు 3 days వరకు కూడా చేస్తున్నాం. సపోజ్ ఒకసారి ఒక్కొక్క పేషెంట్స్ వస్తారు, ఆ టైంలో చేయలేని టైం ఉండొచ్చు కదా, కండిషన్ ఉండొచ్చు. అప్పుడు ఏం చేస్తామంటే 1 month తర్వాత మీకు పెయిన్ ఉన్నా లేకపోయినా అపెండిక్స్ సర్జరీ చేయించుకోమని చెప్తాం. ఎందుకంటే ఈసారి మీరు ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు అపెండిసైటిస్ వచ్చింది అనుకోండి, ఇబ్బంది అవుతుంది కాబట్టి జనరల్గా ఒకసారి అపెండిసైటిస్ ఇన్ఫెక్షన్ వస్తే దానికి వచ్చేసినట్టే ఇంకా. సో ఐదర్ అప్పుడు లేకపోతే నెక్స్ట్ టైం. ఓకే. సో ఇది కూడా ఓన్లీ ఆప్షన్ ఇస్ సర్జరీ. అది కూడా లాప్రోస్కోపీ ఈజ్ ద బెస్ట్ అండ్ రోబోటిక్ ఈజ్ ద హైయెస్ట్. ఓకే. సో దీనిలో లాప్రోస్కోపీ ఆర్ రోబోటిక్ అంటే ఓపెన్ సర్జరీ ఏదైనా చేస్తారంటే? ఓపెన్ సర్జరీ జనరల్గా లోపలంతా అతుక్కున్నప్పుడే మేడం. ఇప్పుడున్న సర్జరీ టెక్నిక్లో ఏంటంటే జనరల్గా అబ్డామిన్లో కానీ చెస్ట్లో కానీ ఆల్మోస్ట్ లాపే. సో ఎప్పుడైనా లోపల బాగా పేగులను అతికిపోయి ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది అన్నప్పుడు కూడా వీల్ ట్రై మ్యాక్సిమమ్లీ లాప్రోస్కోపిక్. లోపల ఏదన్నా ప్రాబ్లం అయ్యి ఏదైనా ఇంజురీస్ ఏదన్నా అయినా, లేకపోతే ఇంకా చేయలేను నేను లాప్రోస్కోపీలో ఇది అవ్వదు, పని అవ్వదు. ఓపెన్ అంటే మనం హ్యాండ్తో చేస్తాం కదా. 100 గోల్డ్ స్టాండర్డ్ ఫర్ సర్జరీ అనేది ఓపెన్. ఓకే. బట్ గోల్డ్ స్టాండర్డ్ కోసం ఇన్సిషన్స్ ఇవ్వలేం కదా, కట్ చేయలేం కదా. సో ఆల్వేస్ వీ హ్యావ్ టు చూస్ ద బెస్ట్ ఆర్ బెటర్, దట్ ఈస్ ల్యాప్ ఆర్ రోబోటిక్స్. ఓకే. అండ్ ఆల్సో హెర్నియా ఇష్యూస్ కూడా ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య, ఎస్పెషలీ ఫీమేల్స్లో, దట్టు యంగ్ ఫీమేల్స్లో కూడా ఎక్కువైపోతున్నాయి కదా. సో వాళ్ళు అలాంటి కంప్లైంట్తో వచ్చినప్పుడు సర్జరీ చేయాలా వద్దా అని ఎలా డిసైడ్ చేస్తారు? జనరల్గా మేడం హెర్నియా అంటే ఏంటి అంటే మనకి లోపల స్కిన్ తర్వాత ఒక షీట్ ఉంటుంది అనమాట, లైక్ టఫ్ షీట్ లాగా, మన పేగులు అన్నిటికీ సపోర్ట్ లాగా. బయట నుంచి ఏదైనా ఇంజరీస్ వచ్చినా కూడా ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక షీట్ ఉంటుంది. ఆ షీట్ ఏంటంటే మజిల్తో మేడప్ అనమాట. ఒక్కోసారి మనం సర్జరీ చేసిన పేషెంట్స్కి, లేకపోతే ప్రెగ్నెన్సీ టైంలో బాగా పొట్టంతా కొంతమందికి ఉబ్బుతుంది కదా, వాళ్ళకి ఏంటంటే ఆ షీట్లో చిన్న చిన్న వీక్నెస్లు వస్తాయి అన్నమాట. లేకపోతే షీట్ నేను కట్ చేసిన తర్వాత ఒక పాత సర్జరీస్ అయినాయి అనుకోండి, లైక్ సిజేరియన్, హిస్టెక్టమీ, లేకపోతే ఇంతకుముందు ఏదైనా సర్జరీస్ అయితే ఆ షీట్ వీక్ అవుతుంది అనమాట. ఆ షీట్ వీక్నెస్లో నుంచి మనకి ఇంటెస్టైన్ బయటకు వస్తుంది, బయటకంటే చర్మం కిందకు వస్తుంది, దాన్నే హెర్నియా అంటారు. ఇప్పుడు మీకు అక్కడ కామన్ ప్రాబ్లం ఏంటి, షీట్ వీక్ అయింది, నేను మెడిసిన్స్ ఇస్తే తగ్గదు కదా, నేను ఆ షీట్ని స్ట్రెంథెన్ చేయాలి. సో ఏం చేస్తానంటే సర్జరీ చేయాలి. సర్జరీ చేసి ఏదైతే ఇంటెస్టైన్ బయటకు వచ్చిందో దాన్ని మళ్ళీ లోపల పెట్టేసేసుకొని ఆ షీట్ని మళ్ళీ క్లోజ్ చేసి అది మళ్ళీ రాకుండా మెష్ అడ్డం పెట్టాలి. సో హెర్నియా పేషెంట్కి సర్జరీ కంపల్సరీ. హెర్నియా పేషెంట్కి ల్యాబ్ చేస్తామా రోబోటిక్ అనేది పేషెంట్ యొక్క ఫైనాన్షియల్ కంఫర్టబుల్ అనమాట. బెస్ట్ అనేది ఇప్పుడు రోబోటిక్దే ఉంటుంది, ఎందుకంటే పెయిన్ తక్కువ ఉంటుంది కాబట్టి. లాప్రోస్కోపిక్ నెక్స్ట్ బెస్ట్. ఓపెన్ అయితే మాత్రం మ్యాక్సిమం చేయము ఎప్పుడు కూడా, కానీ మెష్ పెట్టడం కంపల్సరీ. మెష్ మీ జీవితాంతం లైఫ్ లాంగ్ అక్కడే ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే మెష్ పెట్టిన తర్వాత కొంచెం పట్టుకున్నట్టు ఉంటుందని ఆ ఫీలింగ్ ఉంటుంది. లోపల ఫారెన్ బాడీ ఉంది కదా, బట్ 6 monthsలో సెట్ అయిపోతుంది. జనరల్గా కాంప్లికేషన్స్ ఏంటంటే ఇలాంటి మెష్ కండిషన్లో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకని ఏం చేస్తారంటే మనం హయ్యర్ సెంటర్స్లోనే చేయించుకుంటే బెటర్. ఇమీడియట్లీ ఆఫ్టర్ ద సర్జరీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే మెష్ కాబట్టి అది ఫారెన్ బాడీ అన్నమాట. మనం కరెక్ట్గా స్టెరైల్ టెక్నిక్స్ యూజ్ చేయకపోతే ఇన్ఫెక్షన్ వస్తుంది. ఒక్కసారి మెష్ ఇన్ఫెక్ట్ అయితే ఆ మెష్ని రిమూవ్ చేసేదాకా తగ్గదు. బాడీ రియాక్ట్ అవుతూనే ఉంటుంది. అందుకని ఏంటంటే మనము ఈ ఒక్క సర్జరీ మాత్రం కంపల్సరీగా హయ్యర్ సెంటర్స్లోనే రికమెండ్ చేస్తాం యాక్చువల్గా, ఎందుకంటే స్టెరిలైజేషన్ టెక్నిక్ బాగుంటుంది కాబట్టి రెగ్యులర్గా చేసే సెంటర్స్లోనే. మీరు అపెండిక్స్ కానీ గాల్ బ్లాడర్ కానీ ల్యాబ్ సెంటర్ ఎక్కడైనా చేయించుకోవచ్చు యాక్చువల్లీ. బట్ మెష్ రిపేర్ చేయాలి, హెర్నియా రిపేర్ అంటే మాత్రం హయ్యర్ సెంటర్స్లో, ఎందుకంటే స్టెరిలైజేషన్ టెక్నిక్స్ కరెక్ట్గా ఉంటాయి కాబట్టి. ఓకే. బట్ ప్రెగ్నెన్సీ టైంలో కాకుండా నార్మల్గా ప్రెగ్నెంట్ అవ్వకపోయినా కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రెగ్నెన్సీ టైంలో జనరల్గా ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాతే వస్తుంది. ఏదన్నా పొట్టకి అబ్డామెన్కి ఏదైనా సర్జరీ చేస్తే
ఫస్ట్ టైం సర్జరీకి 80% స్ట్రెంత్ తగ్గుతుంది మేడం. ఓకే. సెకండ్ టైం సర్జరీకి 40% పడిపోతుంది. థర్డ్ టైం సర్జరీ చేశారనుకోండి సపోజ్, లైక్ పాతకాలంలో సిజేరియన్ సెక్షన్సే కదా, అన్ని నార్మల్ డెలివరీస్ కన్నా సిజేరియన్లు ఎక్కువ కదా. ఇప్పుడంటే కొంచెం లేటెస్ట్గా అన్ని నార్మల్ డెలివరీస్కి వస్తున్నాయి. అప్పుడు ఇప్పుడు ఆ డిఫరెన్స్ వచ్చిందంటారా? డిఫరెన్స్ వచ్చింది మేడం, డిఫరెన్స్ వచ్చింది. బట్ పేమెంట్ నార్మల్ డెలివరీస్కి ఎక్కువ వస్తుంది యాక్చువల్గా. ఓకే. సో అంటే జస్ట్ నార్మల్గా చెప్తున్నాను, ఇప్పుడు అంతా నార్మల్ డెలివరీస్. ఎందుకంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్తున్నాము, ప్రెగ్నెన్సీ టైంలో ఎలా ఉండాలి బట్ అయినా కూడా చాలా మంది ఆ స్ట్రెంత్ లేక సి సెక్షన్ కే వెళ్తున్నారు కదా. అంటే సి సెక్షన్ కంటే మీరు నార్మల్ డెలివరీ అంటే 24 hours మీరు ఆ పెయిన్స్ భరిస్తూ వెయిట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి వెయిట్కి ప్రపోర్షన్ ఉంటుంది యాక్చువల్గా. ఇంతకుముందు అంటే అంతా ఫిజికల్ లేబర్స్ అలా ఉండేసి మజిల్ అంతా స్ట్రెంత్ ఉండేది, పెల్విక్ మజిల్స్. అంటే వాళ్ళు కింద కూర్చొని లెగవటము, వర్క్ అంతా కిందే కదా, పొలాల్లో మనం చేసే పని అంతా కింద కూర్చొని లెగటమే కదా. సో పెల్విక్ మజిల్ చాలా స్ట్రెంత్ అని ఉండేది, అబ్డామినల్ మజిల్స్. ఈవెన్ ఫీమేల్స్ కూడా ఆల్మోస్ట్ లైక్ మీకు మేల్కి మజిల్ ఉన్నంత స్ట్రెంత్ ఉండేది. ఇప్పుడు మేల్కే లేదు మజిల్ స్ట్రెంత్, ఇంకా ఫీమేల్కి కష్టం అవుతుంది కదా. ఇంకోటి ఏంటంటే ఆ 24 hours వెయిట్ చేయడానికి జనరల్గా ప్రిఫర్ అవ్వట్లేదు. ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఎనీథింగ్, బట్ వై ఇది అనేది మనం కూడా ఏంటంటే ప్రెగ్నెన్సీయే 30 years ఆ టైం చేస్తున్నారు యాక్చువల్గా అనమాట. సో ప్రతి ప్రెగ్నెన్సీ ప్రీషియస్ ప్రెగ్నెన్సీ, సో ఇష్యూస్ ఏం అవడానికి లేదు. సో జనరల్గా సిజేరియన్ అనేది కంట్రోల్డ్ కండిషన్ కాబట్టి ప్రిఫర్ చేస్తున్నారు. బట్ వీఆర్ వెరీ అగెన్స్ట్ ఆఫ్ సిజేరియన్ సెక్షన్స్. కాకపోతే కొన్నిసార్లు పెల్విస్కి అను బేబీకి ఉన్న వెయిట్కి హెడ్కి మిస్ మ్యాచ్ అయితే కంపల్సరీగా సిజేరియన్కి వెళ్ళాలి. సో ప్రతి దానికి 2 సైడ్లు ఉంటాయి, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. బట్ నెంబర్ ఆఫ్ కట్స్, మీ అబ్డామిన్ మీద నెంబర్ ఆఫ్ కట్స్ పెరిగే కొద్దీ హెర్నియా వచ్చే ఛాన్సెస్ డబల్ అయిపోతూ ఉంటాయి. ఫస్ట్ టైం అయితే ఓన్లీ 20% ఛాన్స్, సెకండ్ టైం 40% ఛాన్స్, థర్డ్ టైం సర్జరీ జరిగిందంటే మీకు 100% హెర్నియా వస్తుంది. ఒకసారి వచ్చిందంటే హెర్నియాకి ఏంటంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువైపోతుంది అనమాట. సో అందుకని చేసిన తర్వాత కూడా, ఎందుకంటే ఆల్రెడీ మీకు కట్ అయ్యి వీక్ అయింది కదా మేడం, మనం ఎంత చేసినా కూడా మళ్ళీ వచ్చే ఛాన్సెస్. సో ఫస్టే రాకుండా చేసుకోవాలనుకుంటే బెటర్ గో ఫర్ నార్మల్ డెలివరీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఓకే. సో దాంట్లో వల్ల కూడా ఇన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు హెర్నియా వచ్చే మోర్ కామన్ కాజే ఒకప్పుడు సిజేరియన్స్. కాకపోతే ఇప్పుడు అడ్వాంటేజ్ ఏమైందంటే సిజేరియన్స్ ఇంతకుముందు వర్టికల్ ఇన్సెషన్స్ ఉండేవి, అంటే పొట్ట మీద మనకి బొడ్డు దగ్గర మొదలుపోయి కిందకు వచ్చేవి, దానివల్ల హెర్నియాలు ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు అంతా హారిజంటల్ ఇన్సెషన్ మేడం, మనం కరెక్ట్గా హెయిర్ పైన అనమాట. సో దానివల్ల హెర్నియాలు రావడం తగ్గింది. ఇంతకుముందు మా సర్జరీస్ కూడా ఓపెన్ సర్జరీసే అనమాట, దానివల్ల హెర్నియాలు ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు మావన్నీ లాప్రోస్కోపిక్ సర్జరీ. సో అడ్వాన్స్మెంట్ పెరిగే కొద్దీ మనకి కొన్ని ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, కొన్ని ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. కరెక్ట్. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.